జిల్లా రొంపిచెర్ల మండలం సెయింట్ ఫిలోమినోస్ పబ్లిక్ స్కూల్లో యాన్యువల్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముందుగా ప్రారంభ ప్రార్థన, అనంతరం దేవునికి కృతజ్ఞతలు తెలిపే ప్రార్థన నిర్వహించారు. అనంతరం ప్రిన్సిపల్ ప్రసంగించారు. స్కూల్ గురించి, పురోగతి గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యార్థులు నృత్యాలు, పాటలు, నాటకాలు, స్కిట్లు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం పురస్కారాల ప్రదానం, ఉత్తమ విద్యార్థులకు అవార్డులు, మెడల్స్ ని అందజేశారు. Good evening everybody. Today we are celebrating our 16th annual day celebration. So I am heartily thankful to all the guests, those who visited here, and for you also, medias also, successfully running the school with 200 members in this rural area. So all the parents and teachers are supporting to us. So I am thankful to everybody for your support and for your advices. Thank you. 1996లో ఫస్ట్ సెయింట్ ఫిలోమినా ఎడ్యుకేషనల్ సొసైటీని నర్సాపేట టౌన్లో స్టార్ట్ చేశారు. తర్వాత రూరల్ పిల్లల్ని డెవలప్ చేద్దామని చెప్పి 2009లో రొంపిచెర్లకు షిఫ్ట్ చేశారు మండల హెడ్ క్వార్టర్లో. ఇక్కడ ప్రస్తుతం 16 సంవత్సరం నుంచి బాగా నీట్గా జరుగుతుంది స్కూల్ సక్సెస్. ఆ కరోనా టైంలో కొద్దిగా ఇబ్బంది పడినా కూడా చిన్న స్కూల్స్కి చాలా మంది హెల్ప్ చేసిన వల్ల ఇప్పటికీ నిలబడగలిగారు ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే మన దగ్గర నుంచి MBBS సీటు కూడా ఫ్రీగా తెచ్చుకుంటున్నారు పిల్లలు. అలాగనే అవుట్ ఆఫ్ కంట్రీలో నంబర్ ఆఫ్ మెంబర్స్ ఈ 29 ఇయర్స్లో 26 మంది డాక్టర్స్, 360 మంది దాకా ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఇంకా అన్ని డిపార్ట్మెంట్లో మన పిల్లలు వర్క్ చేస్తున్నారు, ఈవెన్ రైల్వే డిపార్ట్మెంట్తో సహా. అలాగనే మనకు MBO గారు కానీ డిప్యూటీ DO గారు కానీ మనకు మంచి సహాయం అందిస్తుంది. సలహా సూచనలు ఇచ్చుకొని వాళ్ళ ఆదేశ ప్రకారం వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలోఅప్ అవుతూ విద్యా సంస్థలు నడుపుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం 200 మెంబర్స్ ఉన్నాయి. ఆయన హ్యాపీగా స్కూల్ లైఫ్ కొనసాగుతున్నాయి.